హాయ్ అండి. అందరికీ నమస్కారం. నా పేరు ప్రజ్ఞ. వెల్కమ్ బ్యాక్ టు ప్రజ్ఞాదిత్య వ్లాగ్స్. ఈరోజైతే ఈ వీడియోలో, ఈ వ్లాగ్‌లో నేను మా బాల్కనీనైతే క్లీన్ చేయబోతున్నానండి. మేము జస్ట్ రీసెంట్‌గానే షిఫ్ట్ అయ్యాము ఈ హౌస్‌కి. అయితే కొంచెం బాగా డస్ట్ అది పేరుకుపోయిందనమాట. దాన్ని మొత్తం కూడా క్లీన్ చేసి నాకు నచ్చిన విధంగా నేనైతే ఆర్గనైజ్ అయితే చేసుకుంటున్నాను. ఏ విధంగా చేసుకుంటున్నానో అనేది మీకు చూపించబోతున్నాను. మీకు నచ్చినట్టయితే మాత్రం ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మనం నీట్‌గా డస్టింగ్ అనేది చేసేద్దాము. వచ్చేయండి. ఫస్ట్ అయితే ఇదొచ్చేసి మనకి లివింగ్ రూమ్ ఉంటుంది కదండీ! ఎంట్రన్స్ లోపలికి రాగానే ఇంటి లోపలికి లివింగ్ రూమ్ అనేది ఉంటుంది. లివింగ్ రూమ్ తర్వాత ఈ బాల్కనీ అనేది ఉంటుందండి. అయితే ఇదొచ్చేసి గ్లాస్ డోర్‌తో ఉండే డోర్ అనమాట. దానికి మెష్ కూడా ఉంటుంది. అయితే మనకి చుట్టూరా కూడా బూజులనేవి పట్టేసుంటే నేను మొత్తం అంతా కూడా బూజులవి అన్నీ కూడా తీసేసాను. ఈ బ్రష్‌తో క్లీన్ చేసేసాను. బయట కూడా బాల్కనీలో ఏమైనా ఉన్నాయేమో అని చెప్పి మొత్తం బూజులన్నీ కూడా క్లీన్ చేసేసాననమాట. ఇప్పుడొచ్చేసి ఇక్కడ గ్రిల్స్ అయితే ఉన్నాయండి. గ్రిల్స్ అన్నీ కూడా ఈ బ్రష్‌తో నేను జస్ట్ డస్టింగ్ అయితే చేశాను. మాకు ఫ్రంట్ కొంచెం రోడ్ అనేది ఉంటుందండి. ఇవి చాలా వెహికల్స్ అయితే వెళ్తూ ఉంటాయి. అందువల్ల బాగా డస్ట్ అయితే పట్టేస్తూ ఉంటుంది. అందుకే డస్టింగ్ అయితే చేశాను. చాలా చాలా ఇసుక అసలు చాలా డస్ట్ అయితే వచ్చిందనమాట. అదంతా అయిపోయిన తర్వాత నీట్‌గా అయితే మొత్తం అంతా కూడా క్లీన్ చేసుకుంటున్నాను. చూపిస్తున్నాను కదా! ఈ విధంగా అయితే మొత్తం క్లీన్ చేసుకుంటున్నానండి. ఇప్పుడొచ్చేసి ఇక్కడ ఒక వాష్ బేసిన్ కూడా ఉందండి. చూడండి చూపిస్తున్నాను కదా! అసలు చూడండి అసలు ఎలా ఉందో. మా ప్రీవియస్ ఉండేవాళ్ళు అసలు యూజ్ చేయలేదంట ఈ బాల్కనీని. అలా డోర్స్ వేసేసి ఉంచేశారు. దానివల్ల ఏంటంటే ఇక్కడ డస్ట్ అనేది బాగా పెరిగిపోయింది. చూడండి వాష్ బేసిన్ కూడా అసలు యూజ్ చేయనే లేదు. ఎలా ఉందో. దీన్ని నేనేం చేశానంటే మనము గిన్నెలు తోముతాం కదా! ఆ పీచు ఉంటుంది కదా! స్టీల్ పీచు. దాంతోనే సర్ఫ్ పౌడర్ వాటర్ యూజ్ చేసి నేనైతే మొత్తం అంతా తోమేసాను వాష్ బేసిన్‌ని. మొత్తం అంతా కూడా తోమేస్తే చాలా నీట్‌గా వచ్చేసిందండి. చూడండి చూపిస్తున్నాను కదా! ఎంత నీట్‌గా వచ్చేసిందో అసలు. ఇప్పుడైతే నా దగ్గర ఈ ప్లాస్టిక్ డబ్బా అయితే ఉందండి. నేను కిందన మా అపార్ట్మెంట్‌కి కిందన మనీ ప్లాంట్ అయితే ఉందనమాట. అది వాళ్ళకి అవసరం లేదంట. అడిగాను ఆ వాచ్‌మెన్ వాళ్ళని అడిగాను. మేము కొత్తగా రీసెంట్‌గానే వచ్చాం కదా! సో, ఏంటంటే ఏమైనా పీకేస్తే తిడతారేమో అనిపించింది. అందుకని కిందన వాచ్‌మెన్ వాళ్ళని అడిగితే, "మీ ఇష్టం వచ్చినంత తీసుకోండమ్మా పర్వాలేదని" చెప్పారు. యాక్చువల్లీ వాళ్ళు పీకేద్దాం అనుకున్నారంట. అది తీయకూడదని చెప్పి చిన్నది వదిలేసారంట. మీకెంత కావాలంటే అంత తీసుకోండి అని చెప్పారు. నేనైతే కొంచెం ఒక 3 తెచ్చాననమాట. అయితే ఈ ఇందులో అంటే చాలామంది వాటర్‌లో కూడా వేసి పెంచుతూ ఉంటారు మనీ ప్లాంట్‌ని. అసలు ఇలాగా వస్తుందా? రాదా? అనేది నాకు తెలుసుకోవాలనిపించింది. అందుకని చెప్పి నేను ఇందులో వాటర్ అయితే వేసేసి ఒక కొమ్మనైతే నేను ఇందులో వేసేసానండి. అది మంచిగా పెరుగుతుందో లేదో చూద్దామని చెప్పి. ఇంకొకటైతే నేను ఇంటి ముందర మా దగ్గర ఒక ఖాళీ చిన్న గోళం అయితే ఉంది. ప్లాస్టిక్‌ది ఆల్రెడీ మట్టితో ఉంది. పాతదైతే తమలపాకుల చెట్టు ఉండేది. అది వాడిపోయిందనమాట. అది తీసేసాను. తీసేసి ఇది వేసాననమాట. చిన్నది వేసాను ఫస్ట్. అయితే ఏంటంటే ఇక్కడికి సన్‌లైట్ అస్సలు రావట్లేదు. మళ్ళా మనీ ప్లాంట్ మొక్క అనేది చనిపోతుందేమో అని చెప్పి వెనకాతల బాల్కనీకే తీసుకొచ్చేసాను. ఈ మిగతా కొమ్మలు గూడా ఉన్నాయి కదా! అవి కూడా నేను అందులోనే వేళ్ళతో పాటు వేళ్ళు లోపలికుండేటట్టుగా నేనైతే ప్లాన్ చేశానండి. చూడాలి మరి ఎంతవరకు మంచిగా పెరుగుతుందో లేదో ఒక్కసారయితే చూద్దామని చూస్తున్నాం అనమాట. ఇప్పుడైతే కిందన ఆహ్, ఉంటుంది కదండీ ఫ్లోర్ మీద చాలా మచ్చలైతే ఉన్నాయన్నమాట. నల్ల నల్లగా ఏదో ఏంటంటే సిమెంటో లేకపోతే పెయింటో తెలియట్లేదు గానీ, ఏవో నల్ల నల్లగా మచ్చలైతే ఉన్నాయి. అవైతే పోతాయేమో అని ట్రై చేశానన్నమాట. సేమ్ ఆ స్టీల్ పీచ్ ఉంది కదా! ఇందాక వాష్ బేసిన్ అనేది క్లీన్ చేశాను కదా! అదే స్టీల్ పీచ్‌తో అయితే పామేశాను. మాక్సిమం 90% మొత్తం పోయింది. ఏవో చిన్న చిన్నవి మాత్రమే ఉండిపోయాయి కానీ మొత్తం పోయిందండి. కొంచెం గట్టిగా అయితే పామాను. నీట్‌గా మొత్తం అంతా కూడా వచ్చేసింది. తర్వాత వాటరేసేసి నీట్‌గా అయితే మొత్తం బాల్కనీ అంతా కూడా కొంచెం క్లీన్ చేసేసాననమాట. చూపిస్తున్నాను కదా! ఈ విధంగా అయితే వాటరేసేసి క్లీన్ చేసేసాను. ఇప్పుడైతే నీట్‌గా ఉంది. మొత్తం అంతా కూడా ఆరిపోయిందండి. ఆరిపోయిన తరువాత
నేను ఇంటి గుమ్మం ముందర 2 మొక్కలైతే ఉంచుకున్నాననమాట. పెట్టుకున్నాను. మా పాతింటి దగ్గర నుంచే తెచ్చుకున్నాను. అయితే ఏంటంటే ఇవి ముందర మాకు సన్‌లైట్ అయితే రావట్లేదు. అందుకని చెప్పి ఇక్కడే పెట్టేద్దామని తెచ్చాను. ఈ మొక్క మాత్రం చాలా బరువుందండి. నేను పైకి ఎత్తలేకపోయానసలు. మా పాప అయితే నవ్వుతోంది పక్క నుండి. నాకైతే చెయ్యి నొప్పొచ్చేసింది. అంత నొప్పొచ్చిందనమాట. అంత బరువుగా ఉంది మొక్క. మొత్తం అంతా కూడా లిఫ్ట్ చేయలేకపోయానండి. అయితే ఫస్ట్ ప్లేట్ అయితే పైన పెట్టేసి, ఆ తర్వాత ఈ గోళాన్ని కూడా నేను ఆ ప్లేట్‌లో అయితే అడ్జస్ట్ చేశాననమాట లాస్ట్‌కి. ఇంకొక మొక్కను గూడా తీసుకొచ్చేసాను. అది కొంచెం అంత ఎక్కువ బరువు లేదు గానీ, కాకపోతే ముల్లులుంటాయి దానికి. కలబంద అనమాట. కలబంద మొక్క వల్ల కొంచెం ఏంటంటే, కొంచెం ముళ్ళవి గుచ్చుకుపోయేవి గానీ పెట్టేసాను లాస్ట్‌కి. లుక్ అయితే మాత్రం చాలా చాలా బావుందండి. కాకపోతే నేను ఈ 2 మొక్కలు కూడా ముందే పెట్టేయాల్సింది కిందన క్లీన్ చేయక ముందరే. ఎందుకంటే, మళ్ళా మట్టనేది పడుతుంది గదా! నేను లిఫ్ట్ చేయలేకపోయాను కదా! చాలా మట్టయితే కింద పడిపోయింది మళ్ళా. మళ్ళా నేను మొత్తం ఫ్లోర్ అంతా కూడా క్లీన్ చేసుకోవాల్సొచ్చింది నాకు. ముందరే పెట్టేసుండాల్సింది. ఇప్పుడైతే మొత్తం ఫ్లోర్ అంతా క్లీన్ చేసేసుకున్నానండి. చేసేసుకున్న తరువాత ఇదంతా కూడా సాయంత్రం అయితే చేశాను. ముందు రోజు సాయంత్రం. తర్వాత రోజు మార్నింగ్ అనేది నేనొక 2 చైర్స్ అయితే వేసేసి ఇక్కడ బాల్కనీ అనేది అరేంజ్ చేసుకున్నా అనమాట. చాలా చాలా బావుంటుందండి. అసలు ఈ మొక్కలతో పాటు సాయంత్రం అయినా, ఎర్లీ మార్నింగ్ అయినా కూర్చున్నామంటే మంచిగా గాలనేదొస్తుంది. బర్డ్స్ కూడా సౌండ్స్ అనేవి వినిపిస్తూ ఉంటాయండి. చాలా బావుంది. నాకైతే చాలా నచ్చింది. చాలా ప్లెజెంట్‌గా అనిపించింది. ఇప్పుడైతే వెనకాత బాల్కనీ అనేది నేనెలా క్లీన్ చేస్తున్నాననేది చూపిస్తున్నాను. ముందుగా అయితే మొత్తం అంతా గూడా బూజులవి దులిపేసానండి. డస్టింగ్ అదేంది చేసేస్తున్నాననమాట. అక్కడ అంటే చిన్న కబోర్డ్‌లా ఉంది. ఏవైనా పెట్టుకోవడానికి వాటిలకి కబోర్డ్‌లా ఉందనమాట. ఇక్కడే నేను వాషింగ్ మెషిన్ అనేది పెట్టుకుంటాను. అంతే కాకుండా వాషింగ్ మెషిన్‌కి కావాల్సిన సామాన్లు ఉతకడానికి వాటిలకి ఆ సామాన్లన్నీ కూడా ఇక్కడ మనం పెట్టుకోవచ్చు. ఆ షెల్ఫ్స్ ఉన్నాయి కదా! ఆ షెల్ఫ్స్‌లో అయితే పెట్టేసుకోవచ్చు. చాలా మచ్చలైతే ఉన్నాయి. సేమ్ నేను సర్ఫ్ పౌడర్‌తోనే పీచుతో అయితే పామేసాననమాట. కొంచెం మచ్చలు మచ్చల్లా ఉన్న దగ్గరల్లా కొంచెం పామేసిన తర్వాత మొత్తం వెనకాతల బాల్కనీ అంతా కూడా వాటర్ వేసేసి క్లీన్ చేసేసాను. ఆరిపోయిన తరువాత నేనైతే షెల్ఫ్స్‌లో పెట్టడానికి వీటన్నిటిని కూడా అరేంజ్ చేసుకుంటున్నాను అనమాట సామాల్ని. నా దగ్గరున్న కార్డ్‌బోర్డ్స్ అయితే నేను యూజ్ చేస్తున్నానండి. షూ డబ్బాలు యూజ్ చేయొచ్చు. లేదంటే మనం ఏదో ఒకటి ఆర్డర్ చేస్తూ ఉంటాం కదా! దానికి వస్తూ ఉంటాయి కదా! కార్డ్‌బోర్డ్స్ అనేవి. వాటిల్లో కూడా పెట్టుకోవచ్చు. నేనైతే ఈ విధంగా మొత్తం అన్నీ కూడా అరేంజ్ చేస్తున్నాననమాట. ఈ విధంగా అన్నీ అరేంజ్ చేసేసుకొని అంటే సెపరేట్‌గా పెట్టుకుంటున్నానండి. వాషింగ్ మెషిన్‌కి ఉతికే సామాన్లుంటాయి కదా! అవన్నీ కూడా ఒక దాంట్లో పెట్టుకుంటున్నాను. పెద్ద పెద్దవన్నీ కూడా ఒక దాంట్లో పెట్టుకుంటున్నాను. చిన్న చిన్నవన్నీ కూడా అంటే ఏంటంటే ఇంట్లో వంటింట్లో యూజ్ చేసేవి పీచులు ఇవి విమ్ సబ్బులు ఇలాంటివి మామూలు సోప్స్ ఇలాంటివన్నీ ఒక దాంట్లో అయితే పెట్టేసుకొని 2 కూడా బాక్సెస్ బయటన సర్దేస్తున్నాను అనమాట. ఫస్ట్ ఇదైతే సర్దేటప్పుడు సర్ఫ్ ఎక్సెల్‌ది కొంచెం పొడవుగా ఉండి అది పట్టట్లేదని చెప్పి తీసేసి పక్కనైతే సర్దేశాను. ఆ తర్వాత ఈ చిన్న బాక్స్ కూడా సర్దేశానండి. సర్దేసిన తర్వాత డస్టింగ్ ఉంటాయి గదా! మళ్ళా మనం ఎక్కడో పెట్టేసుకుంటే వెతుక్కోవాల్సొస్తుంది. అందుకే డస్టింగ్ బ్రషు, ఆ బూజులు దులుపుకునే కర్ర ఉంటుంది కదా! స్టిక్ అది కూడా పెట్టేసానక్కడ. పెట్టేసి అక్కడ చాక్ పీస్‌లని ముగ్గులు గూడా ఉన్నాయన్నమాట. ముగ్గు పిండి కూడా ఉంది. అది కూడా పెట్టేసాను కవర్‌తో. ఆహ్, ఇంకేంటంటే సర్ఫ్ పౌడర్ ఉంటుంది. క్లిప్స్ ఉన్నాయి. ఒక కవర్‌తో క్లిప్స్ కూడా పెట్టాను. ఇవన్నీ కూడా ఈ విధంగా అయితే అరేంజ్ చేసేసుకున్నానండి. ఇటువైపు వాషింగ్ మెషిన్ ఉంటుంది. వాషింగ్ మెషిన్ పక్కన చీపర్లు మామూలుగా ప్లాస్టిక్ చీపిరి, మనం మామూలుగా బాత్రూమ్స్ వాష్ చేసుకునేవి ఏంటంటే మాపింగ్ స్టిక్ ఇవన్నీ కూడా నేనిక్కడ వాషింగ్ మెషిన్ పక్కన అయితే సెట్ చేసేసుకున్నాననమాట. మా దగ్గర ఒక స్టూల్ అనేది ఉంది. అంటే మనం ఏదైనా ఉతుక్కునేటప్పుడు అప్పుడు స్టూల్ అనేది వేసుకుంటాం గదా! ఆ స్టూల్ అనేది కూడా అక్కడే పెట్టేసానండి. ఇంట్లో కొంచెం చెత్తగా ఉంటుంది కాబట్టి బయటనే ఉంటే బావుంటుంది. నీట్‌గా అరేంజ్ చేసుకుంటే బావుంటుంది. అందుకని అవే కాకుండా వైర్స్‌తో నేను మొత్తం అంతా కూడా అంటే ప్రీవియస్ వాళ్ళే పెట్టుకున్నారనుకోండి బట్టలు హ్యాంగ్ చేసుకోవడానికి అవి కూడా ఉన్నాయన్నమాట.
ఇప్పుడైతే ఈ విధంగా అయితే అరేంజ్ చేసుకున్నానండి. ఫ్రంట్ బాల్కనీ, బ్యాక్ బాల్కనీ అనేది. మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. మీకెలా అనిపించింది? తప్పకుండా కామెంట్స్‌లో అయితే తెలియజేయండి. నచ్చినట్టయితే మాత్రం వీడియో ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేను నా ప్రీవియస్ వీడియోలో పూజ గదనేది ఎలా క్లీన్ చేశాను, ఆర్గనైజ్ చేశాను అనేది చూపించాను. నచ్చినట్టయితే ప్లీజ్ ఒక్కసారి దాన్ని కూడా చూడండి. థాంక్ యూ సో మచ్.